of law. ఈనాడు నూతన సంవత్సరమని అందరూ ఎంతయో నురుతలుగుతున్నారు. People are highly enthusiastic about this day, the New Year's Day. కానీ అది కూడాను ఈనాడు గురువారం నాడే ప్రారంభమైనది. The New Year's Day commences this day that happens to be Thursday. ఒక దినమున మాత్రమే మనం పోల్చుకొని ఈ యొక్క పండుగలను ఆనందపరచుకోవడం ఇది కేవలం వెర్రితనం. It is all our ignorance if we celebrate the festival basing on the days alone. నిజమైన భక్తులకు నిత్యము ఒక పండుగనే. For true devotees, every day is a matter of celebration. కనుక నిత్యము మనం ఇది నూతన సంవత్సరమని, నూతన దినమని, నూతన గంటలని, నూతన నిమిషములని మనం భావించుకొని ఆనందించడం ఎంతైనా ఆనందం. It is absolutely necessary to feel blissful at every moment, every hour, every day in our life. కనుక మనకు నిత్యము నూతన సంవత్సరమే. And hence every day happens to be a new day, a celebration. ప్రేమ స్వరూపులారా, embodiments of love. ఈ జగత్తునందు ఉన్నదంతైన కూడాను కేవలం అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది. All that exists in this world is ephemeral and transitory. మనము నిత్య జీవితాన్ని గురించి యోచిస్తున్నామే కానీ భవిష్యత్తును గురించి కానీ గడిచిపోయినటువంటి దానిని కానీ గురించి మనం విచారించటం లేదు. We just spend the present moment ignoring the past and the future. కానీ ఇది మానవుని యొక్క పెద్ద అజ్ఞానమే. This is the sign of ignorance. ఎప్పటికప్పుడే ఉండేటువంటిది అదే ప్రస్తుతమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది. What that happens right now, this moment, is the truth. పాస్ట్ ఈజ్ పాస్ట్. Past is past. అది మనం ఎంత ప్రార్థించినా తిరిగి మనకు రాదు. By repeated prayers, you cannot recover, bring back the past. ఫ్యూచరు కాలగర్భంలో కలిసిపోయినది. The future is uncertain, still in the womb of time. కానీ దానిని చూచుటకు సాధ్యము కాదు. It is impossible for anyone to visualize the future. కనుకనే ప్రజెంట్ ఇది ఏ నిజమైనటువంటి సత్యమైనటువంటిది, సత్యం. And hence the existence, the present, is the truth. ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక పాస్ట్ను, ఫ్యూచర్ను యోచిస్తూ కూర్చున్నారు మానవులు. Man has forgotten the basic truth in the existence in the moment of time and has been wasting his time brooding over the past and thinking of the future. అన్నింటికి మనకు ప్రధానమైనటువంటిది సేవనే. Of all, most important thing is service. ఇట్టి సేవను మనం మరచి రాబోయేటువంటి యొక్క భవిష్యత్తును గురించి విచారిస్తూ గడిచిపోయినటువంటి దానిని గురించి వగస్తూ కాలాన్ని వ్యర్థం చేస్తున్నాము. We have forgotten our bounden duty of rendering service in the community. We go on worrying of the future and brood over the past. కనుక ప్రేమ స్వరూపులారా, embodiments of love, మనము నిరంతరం కూడాను సేవల కంటే మించినటువంటిది సాధన మరొకటి లేదు. We have to recognize there is no other spiritual practice which is more than that of service. శ్రవణం